హాయ్ హలో అండి అందరికీ. ఇవాళ రెసిపీ వచ్చేసి కరివేపాకు బాయిల్డ్ ఎగ్ మసాలా. స్టార్టర్గా అయినా తినొచ్చు, చపాతీ రైస్ ఎట్లా అయినా తినొచ్చు, మామూలుగా అయినా తినేయచ్చు. అదిరిపోతుంది, చాలా హెల్దీ. తక్కువ ఆయిల్తో కరివేపాకుతో ఎగ్ మసాలా అయితే చేశాను. బాయిల్డ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కరివేపాకు బాయిల్డ్ ఎగ్ మసాలా కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మిరియాలు, ఎండుమిర్చి దోరగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాము. వీటిని ఒక 5 మినిట్స్ చక్కగా ఫ్రై చేసుకుందాం. చాలా చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఒక 10 to 15 వెల్లుల్లి అయితే యాడ్ చేసుకుందాము. అలాగే ముందుగానే కడిగి ఆరబెట్టుకుంటే ఒక గుప్పడి కరివేపాకుని కూడా యాడ్ చేద్దాము. చేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా సిమ్లో పెట్టి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు బాయిల్డ్ ఎగ్ మసాలా, బాయిల్డ్ ఎగ్ ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా బాగా తింటారు. అంత మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంటుంది. చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్న మసాలాని మంచిగా కోర్సుగా మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ప్యాన్ పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసాము. ఇప్పుడు ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై చేసుకుందాము. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేద్దాము. యాడ్ చేసి ఒకసారి మొత్తం మంచిగా ఈ విధంగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. నేను ఇందాక మసాలాలో సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదు. చక్కగా ఈ విధంగా అంతా కలిపేసుకుందాము. కలిపేసి ఇప్పుడు మనం ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఎగ్స్ని ఇలా పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ మంచిగా మనకి ఎగ్స్ అన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని పెట్టేసుకుందాం. ఎగ్స్ని చక్కగా అన్నిటిని ఈ విధంగా పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకుందాం. చూద్దాం మనం ఎగ్స్ ఏ విధంగా ఫ్రై అయిపోయాయో. చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఈ విధంగా టర్న్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని ఎగ్స్ని టర్న్ చేసుకుందాం. మనకి ఎగ్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 4 రెమ్మల కరివేపాకు యాడ్ చేద్దాము. అలాగే మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా కరివేపాకు మసాలా కూడా చక్కగా యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా మంచిగా అయితే మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసి చక్కగా అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సాల్ట్ పర్ఫెక్ట్గా ఉంది. ఒక 2 మినిట్స్ కూడా చక్కగా ఈ కరివేపాకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత స్మెల్ వస్తుందో. కరివేపాకు స్మెల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఎలా ఉందో సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే అండి, ఫైనల్లీ మన కరివేపాకు బాయిల్డ్ ఎగ్ మసాలా అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇలా ఉట్టిగా అయినా తినేయచ్చు. చపాతీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. రైస్లో పప్పుచారు పక్కన కూడా చాలా బాగుంటుంది. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.